నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. ప్రస్తుతం మన టెక్నాలజీ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసింది. ఈ యొక్క టెక్నాలజీతో ఎంతో అద్భుతమైన నిర్మాణాలు అనేది చూస్తున్నాం. బట్ ఎటువంటి టెక్నాలజీ లేని సమయం అంటే 1000 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప అద్భుతమైన ఆలయాలు నిర్మించాలంటే అది ఎంతో గర్వకారణం, ఎంతో ఆశ్చర్య కూడా పరుస్తుంది మనల్ని అందరినీ. అయితే అంత గొప్ప అద్భుతమైన ఆలయం ఏంటంటే ఒక పెద్ద బండరాయిని ఒక ఆలయంలో నిర్మించడం. ఆ ఆలయమే కురంగొల మొట్టంలోని శ్రీ కేవ్ టెంపుల్. ఈ ఆలయాన్ని పల్లవ రాజు అయిన మహేంద్రవర్మన్ గారు అయితే 6వ శతాబ్దంలో త్రిమూర్తుల కోసం అయితే ఇంత గొప్ప అద్భుతమైన ఆలయం అయితే నిర్మించారు. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ ఆలయం అనేది పల్లవ రాజు నిర్మించిన మొట్టమొదటి కేవ్ టెంపులా అని. నాకు ఎన్నో సందేహాలు అయితే ఉన్నాయి ఈ ఆలయం గురించి. అయితే ఈ అన్ని విషయాలు అయితే మనం ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అవన్నీ తెలుసుకోం. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా కాంచీపురానికి అతి సమీపంలో అయితే ఉంటుందండి. ఈ ఆలయం అనేది కురంగొల మొట్టం అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గర చేరుకోవడానికి అయితే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా సరే చెన్నై కానీ లేదంటే కాంచీపురానికి ప్రత్యేకంగా బస్సులు ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనం కాంచీపురానికి చేరుకోగానే కాంచీపురం నుంచి అయితే ప్రత్యేకంగా ఆటోల ద్వారా అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ కురంగొల మొట్టంలోని పల్లవ రాజులు నిర్మించిన కేవ్ టెంపుల్ అనేది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా. మనం ప్రతి ఒక్క వీడియోలో ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుస్తున్నాం కదా. ఈ ప్రదేశానికి అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే ఉండవండి. ఈ టెంపుల్కి ఎదురుగానే ఒక మెయింటెనెన్స్ వాళ్ళు అయితే ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అడిగితే వాళ్ళైతే మన కీస్ అనేది ఇస్తారు. ఆ కీస్ తీసుకొని అయితే మనం ఇక్కడికైతే వచ్చి దీని అయితే మొత్తం పరిశీలించి చూసేసి అయితే వెళ్ళొచ్చు. లోపలికైతే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ కేవ్ టెంపుల్ యొక్క నిర్మాణ చరిత్ర అయితే తెలుసుకుందాం. పల్లవ రాజు అయిన మహేంద్రవర్మన్ 6వ శతాబ్దంలో కేవ్ టెంపుల్ అయితే నిర్మించారు. ఆయన కాలభద్రుని ఓడించి పల్లవ రాజ్యాన్ని తిరిగి స్థాపించిన ది గ్రేట్ కింగ్ సింహ విష్ణువు యొక్క కొడుకే ఈ యొక్క మహేంద్రవర్మన్ మొదట్లో జైన మతం యొక్క పోషకుడు, అంటే జైన మతంలో అయితే ఉండేవారు. కానీ 63 మంది శైవ కవులైన అప్పరి యొక్క ప్రభావంతో ఆయన శైవ మతంలోకి మారారు. ఈ యొక్క మహేంద్రవర్మన్ గారు అయితే మహాబలపురంలోని అనేక ఆలయాన్ని ఈ యొక్క పల్లవ రాజే నిర్మించారు. అవన్నీ అయితే సముద్ర తీరంలో ఒక మట్టి రాయితో అయితే నిర్మించబడి ఉంటాయి. ఆ ఆలయాలన్నీ ఇప్పుడు మనం ఇండియన్ మాన్యుమెంట్స్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి అయితే గుర్తించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే ఉన్నాయి ఆలయాలన్నీ. అంత గొప్పవారు ఈ యొక్క పల్లవ రాజు. మహేంద్రవర్మ 590 నుండి 690 వరకు ఈ యొక్క కాంచీపురాన్ని రాజధానికి అయితే చేసుకొని పల్లవ రాజ్యాన్ని 40 సంవత్సరాల వరకు అయితే ఎంతో గొప్పగా అయితే పరిపాలించారు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క గృహ దేవాలయాన్ని కూడా ఆయన నిర్మించారు. ఈ పల్లవరాజు నిర్మించిన మొట్టమొదటి కేవ్ టెంపుల్ ఇదేనని ఎంతో మందికి సందేహంగా అయితే ఉంటుంది. మొదట్లో నేను కూడా ఇదే మొట్టమొదటి కేవ్ టెంపుల్ అని అనుకున్నాను, కానీ మొట్టమొదటి గృహ దేవాలయం ఇది అయితే కాదు. పల్లవరాజు అయిన మహేంద్రవర్మన్ గారు నిర్మించిన మొట్టమొదటి కేవ్ టెంపుల్ తమిళనాడులోని విలుపురం జిల్లా మందకపట్టు అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఎంతోమంది చిత్రకారులు పరిశీలించి ఈ యొక్క మందకపట్టులో ఉన్న కేవ్ టెంపులే మొట్టమొదటిని వర్గీకరించారు. 2 కేవ్ టెంపుల్ని 630 సంవత్సరం అంటే ఒకే సంవత్సరం నిర్మించిన దానివల్ల ఒకటి వెనకైతే ఒకటి నిర్మించారు. అందువల్ల అందరూ కురంగొల మొట్టంలోని కేవ్ టెంపుల్ని మొట్టమొదటి అనుకుంటారు. నిజానికైతే అది కాదు. మహేంద్రవర్మన్ గారు నిర్మించిన మొట్టమొదటి కేవ్ టెంపుల్ మందకపట్టులో ఉన్న కేవ్ టెంపులే. మహేంద్రవర్మన్ తర్వాత అతని కుమారుడైన మొదటి నరసింహవర్మన్ 630లో పల్లవరాజ సింహాసనాన్ని అయితే అధిష్ఠించారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్ళి ఈ యొక్క నిర్మాణం ఎలా ఉందో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని కానీ బాగా గమనించినట్టయితే మనం ప్రస్తుతం ఉన్న నేలమట్టానికన్నా ఈ ఆలయం అనేది ఒక 5 అడుగులు కిందకైతే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అనేది చాలామంది అయితే డౌట్ అయితే ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే అప్పట్లో నిర్మించేటప్పుడు అయితే ఈ యొక్క ఆలయాన్ని నేలమట్టానికి నిర్మించారు, కానీ అది కాలక్రమేణా కిందకైతే వెళ్ళిపోయింది అని చెబుతూ ఉంటారు. కానీ అది మొత్తం అబద్ధం అండి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో అయితే మహేంద్రవర్మన్ గారు అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఆలయాన్ని నేలమట్టానికన్నా ఒక 5 అడుగులు కిందకే నిర్మించారు. దానికి సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా స్టెప్స్, ఇవేనండి. ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ఆలయం ఉద్దేశపూర్వకంగానే కిందకే నిర్మించారు. ఈ ఆలయానికి మొదట్లోనే మనకైతే 2 పిలస్టర్లు 2 పిల్లర్స్, అలానే ఇంకొంచెం వెనక్కి వెళ్తే 2 పిల్లర్లు అయితే ఉంటాయి. మొత్తం 4 పిల్లర్లు 2 పిలస్టర్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ముందుగా మనం పిలస్టర్స్ అంటే ఏందని తెలుసుకుందాం. పిలస్టర్స్ అంటే ఇప్పుడు మీరు చూసాం కదా ఈ యొక్క రాయికి అలానే అటాచ్డ్గా ఉన్నాయి, వీటిని పిలస్టర్స్ అంటారు. ఈ యొక్క 2 పిలస్టర్స్ అయితే 2 వైపులు అయితే ఉంటాయి. అలానే మధ్యలో ఉండే పిల్లర్లు. ఇక్కడ మనకు మొత్తం చూడంగానే అయితే 3 దేవాలయాలు అయితే కనిపిస్తాయి. ఈ 3 దేవాలయాలు ఎవరివి అంటే మొదట మహావిష్ణువుకి,
అలానే మహాశివునికి, ఆ తర్వాత బ్రహ్మదేవునికి అంటే త్రిమూర్తులకి ఈ యొక్క ఆలయం అయితే నిర్మించబడింది. అలానే మనం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ లోపలైతే మనకు చూడండి ముందుగా ఈ యొక్క ముఖద్వారం, అలానే ఆ తర్వాత అయితే అర్ధమండపం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క లోపల ప్రదేశం అయితే చూడడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యొక్క పిల్లర్లు ఇవన్నీ అయితే ఇక్కడ ఉండే మనకు మొత్తం అయితే 5 రూములు అయితే ఉంటాయి. అంటే 5 గదులు మారుతూ అయితే ఉంటాయి. ఈ 5 గదుల్లో 3 గదుల్లో మాత్రం స్వామివారి విగ్రహాలు అవన్నీ అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అప్పట్లోని ఈ యొక్క రాజ్యంలోని శిల్పకళ అయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు ఈ యొక్క ఆలయాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఈ యొక్క పిల్లర్లు అనేది ఎంత సైజులో ఎంత గంభీరంగా ఉన్నాయి. అలానే ఈ ఆలయం యొక్క నిర్మాణం అనేది, ఈ ఆలయంలోనైతే స్వామివారి యొక్క గర్భాలయం ముందరైతే మనకు ఇక్కడ ద్వారపాలకులు అయితే కనిపిస్తారు. ఈ యొక్క ద్వారపాలకుల యొక్క విగ్రహాలు అయితే అంత అద్భుతంగా అయితే ఉండే, ఒక తాను కూడా ఒక చిన్న చెక్కు చెదరకుండా అయితే అంత అద్భుతంగా అయితే చిత్రీకరించారు ఈ యొక్క ద్వారపాలకుల యొక్క విగ్రహాలు అయితే. ఈ యొక్క ద్వారపాలకులు అయితే మనకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం దగ్గర అయితే మహాశివునికి, అలానే బ్రహ్మదేవునికి, ఈ 3 త్రిమూర్తుల యొక్క విగ్రహాల దగ్గర కూడా మనకి ఈ యొక్క ద్వారపాలకుల యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని త్రిమూర్తుల కోసం అయితే నిర్మించబడింది. అప్పట్లో ఈ ఆలయాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. కానీ మీకు ఒక చిన్న డౌట్ అయితే ఉండొచ్చు, అప్పట్లో శైవం వేరుగా వైష్ణవులు వేరుగా భేదాలు అయితే ఉండేటివి కదా అండి. పల్లవ రాజులకు మాత్రం అటువంటి భేదాలు అయితే లేవు. ప్రస్తుతం అయితే ఈ ఆలయం అయితే స్వామివారి యొక్క విగ్రహాలు అయితే లేవండి. ఆ యొక్క విగ్రహాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎలా జరిగాయి అవన్నీ అయితే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఈ ఆలయాన్ని గృహ దేవాలయం అని, అంతేకాకుండా రాకట్ కేవ్ టెంపుల్ అని అయితే పిలుస్తారు. ఇంతకు రాకట్ కేవ్ టెంపుల్ అంటే ఏమిటంటే ఒక పెద్ద బండరాయిని అయితే ఒక ఆలయంగా మార్చడాన్ని ఈ యొక్క రాకట్ కేవ్ టెంపుల్ అయితే పిలుస్తారు. అంటే ఒక రాయిని శిల్పులు కొద్ది కొద్దిగా ఒక దేవాలయంగా నిర్మించడాన్ని రాకట్ కేవ్ టెంపుల్ అయితే పిలుస్తారు. అంటే ఒక పెద్ద రాయిని ఒక ఆలయంలా మార్చడం. స్వామివారి గర్భాలయం చుట్టుపక్కల అయితే మనకైతే 2 గదులు అయితే ఉంటాయి. ఈ యొక్క గదులు ఎందుకంటే అప్పుడు ఋషులు వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి ఈ యొక్క గదులను అయితే ఉపయోగించేవారు. ఈ ఆలయాన్ని పల్లవరాజు నందివర్మన్ గారు నిర్మించినప్పటికీ కూడా ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించారు అనే యొక్క శాసనాలు అయితే ఈ ఆలయం అయితే లేవండి. ఎందుకంటే 6వ శతాబ్దంలో శాసనాలు ఉన్నప్పటికీ అప్పట్లో అంత ప్రాచుర్యం అయితే లేవు. ఆ తర్వాత చోళుల యొక్క రాజ్యం అంటే 8వ శతాబ్దం తర్వాతే ఈ యొక్క శాసనాలు, ఈ యొక్క భాష ఇవన్నీ అయితే అత్యంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి అయితే వచ్చాయి. దాని కారణంగా అయితే ఈ యొక్క ఆలయంలో అయితే పల్లవ రాజులకు సంబంధించిన ఎటువంటి శాసనం కూడా లేదు. 9వ శతాబ్దంలో పల్లవులని చోళుల్ని ఓడించి రాజ్యాన్ని గెలిచిన రాష్ట్రకూట రాజైన కన్నరదేవ యొక్క శాసనం అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉన్నాయండి. కన్నరదేవ యొక్క పాలనలో ఈ ఆలయంలోని స్వామివారికి అయితే ద్వీపం కోసం 90 మేకలను అయితే దానంగా ఇచ్చారని అయితే ఈ యొక్క శాసనం అయితే ఉన్నది. ఇప్పుడు మీరు చూసినా కదా ఈ ఆలయంలోని శాసనం అనేది ఎంత అద్భుతంగా చెక్కారనేది ఇప్పటికి కూడా ఒక చిన్న అక్షరం కూడా ఎటువంటి కానీ మరక కూడా చెదరలేదు. అలానే ఈ యొక్క కేవ్ టెంపుల్ని కల్ మందకం గృహ దేవాలయం అని అయితే పిలుస్తారు. అంతేకాకుండా కురంగలి ముట్టం కేవ్ టెంపుల్ అనే 2 పేర్లతో పిలుస్తారు ఈ ఆలయాన్ని. ఇలాంటి కేవ్ టెంపుల్ ఈ యొక్క కాంచీపురంలోని అతి సమీపంలో మామండూర్ అనే ప్రదేశంలో అయితే ఉండదండి. ఆ యొక్క ఆలయాన్ని అయితే మామండూర్ కేవ్ టెంపుల్ అని అయితే పిలుస్తారు. ఆ యొక్క కేవ్ టెంపుల్స్ కూడా మొత్తం 4 అయితే ఉంటాయి. అవి కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటాయి. ఆ యొక్క కేవ్ టెంపుల్స్ గురించి కూడా నేను అతి త్వరలో అయితే వీడియో అయితే చేస్తాను. ఈ ఆలయం అనేది ప్రస్తుతం ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆధ్వర్యం అయితే ఈ ఆలయం మీద నడుస్తుందండి. అందువల్ల ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆలయాల్ని మనం అయితే తప్పకుండా అయితే కాపాడుకోవాలా, అది మన బాధ్యత కూడా. మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క కాంచీపురం సమీపంలో వచ్చినప్పుడు కంచిలోని కామాక్షి అమ్మవారు ఏకంబరనాథ స్వామి ఆలయమే కాకుండా వచ్చి ఇలాంటి యొక్క ఆలయాలను కూడా దర్శించుకోండి. ఎంతో మంచి అనుభూతిని అయితే పొందుతారు ఇలాంటి ఆలయం దర్శిస్తే మీరు. ఓకేనండి, ఎలా ఉంది వాటి వీడియో నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క కేవ్ టెంపుల్ దర్శించుకోవడం అనేది మీరు తప్పకుండా ఈ ఆలయం అయితే దర్శించండి. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో కపాలేశ్వర ఆలయం అయితే పెట్టాం. ఆ ఆలయం అనేది చెన్నై సమీపంలో మైలాపూర్ అనే గ్రామంలో అయితే ఉంటుందండి. ఆ ఆలయం 276 పాదాలపెట్ట శివస్థలాల్లో కూడా ఒకటి. అంత గొప్ప అద్భుతమైన ఆలయం మనం ఇంతకుముందే దర్శించాము. ఆ వీడియో తాలూకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు నాకు ఇదే మాత్రం మంచి సపోర్ట్ని అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక మంచిలో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.